నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సమాజం తరచు అవకాశాలు ఇవ్వకపోయినా ప్రతిభకు, పట్టుదలకు లింగ భేదం ఉండదని నిరూపించిన ఓ ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి చేరిన ట్రాన్స్జెండర్ యువతి నేడు ఓ ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న ఒక నిర్ణయం వర్షిణి జీవితాన్ని మార్చేసింది కంప్లీట్ గా. ఈ హృదయాన్ని తాకే కథ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమాజంలో ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అవకాశాల కొరత. చదువు ఉన్నా ఉద్యోగం లేదు, ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు, గౌరవం దక్కడం మరింత కష్టం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న వారిలో గుంటూరుకు చెందిన వర్షిణి కూడా ఒకరు. బీకాం పూర్తి చేసుకున్న వర్షిణి చదువులో ఎప్పుడు ముందుండేది. కానీ తన లింగ గుర్తింపు కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలు, వివక్షను ఎదుర్కొంది. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. అయినా చదువును వదల్లేదు. డబ్బు సంపాదించవచ్చు, కానీ గౌరవం మాత్రం విద్యతోనే వస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగింది వర్షిణి. అయితే చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో చివరకు జీవన ఉపాధి కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలబడి చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజం తనను అంగీకరించకపోవడంతో భవిష్యత్తుపై ఆశలు కూడా తగ్గిపోయాయి. ఇదే సమయంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ట్రాన్స్జెండర్స్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీలో కూడా వారి సమస్యలను ప్రస్తావించారు. ట్రాన్స్జెండర్స్ లో చదువుకున్న వారు ఉంటే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అయితే గత అనుభవాల కారణంగా చాలా మంది ముందుకు రాలేదు. సమాజంపైనే కాదు, రాజకీయ నాయకులపై కూడా నమ్మకం కోల్పోయిన పరిస్థితి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్రాన్స్జెండర్ మహిళలను సన్మానించిన తర్వాత వర్షిణి ధైర్యం చేసి ఎమ్మెల్యే మాధవిని కలిసింది. భిక్షాటన మానేసి ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఆమె విద్య, ఆత్మవిశ్వాసం చూసిన గల్లా మాధవి వర్షిణిని తన పర్సనల్ అసిస్టెంట్ గా నియమించారు. ఈ నిర్ణయం కేవలం ఒక ఉద్యోగం ఇవ్వడం మాత్రమే కాదు, ఒక జీవితానికి గౌరవాన్ని తిరిగి ఇవ్వడం కూడా. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలిచిన వర్షిణి నేడు ప్రజాప్రతినిధి కార్యాలయంలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజల సమస్యలు వింటుంది, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మరి ముఖ్యంగా తనలాంటి ట్రాన్స్జెండర్స్ కు ఆశకిరణంగా మారింది. వర్షిణి సేవాభావం, సామాజిక చైతన్యాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు మరో గౌరవాన్ని కూడా ఇచ్చింది. తాజాగా ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డులో సభ్యురాలిగా అవకాశం కల్పించింది. దీంతో ట్రాన్స్జెండర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదిక కూడా ఆమెకు లభించింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. సమాజానికి అవసరమైన ప్రగతిశీల మార్పు ఇదేనని, గల్లా మాధవి నిర్ణయం ఒక గోల్డెన్ స్టాండర్డ్ అని ప్రశంసించారాయన. వర్షిణి కథ ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, అవకాశాలు ఇస్తే ట్రాన్స్జెండర్స్ కూడా సమాజంలో కీలక పాత్ర పోషించగలరని చెప్పే బలమైన సందేశం. కరుణ కాదు, అవకాశం కావాలి. సానుభూతి కాదు, సమాన గౌరవం కావాలి. అదే దక్కితే సిగ్నల్ వద్ద నిలిచిన చేతులు పాలనలో భాగస్వామ్యులు అవుతాయని వర్షిణి నిరూపించింది. ఒక్క అవకాశం, ఒక్క నమ్మకం, ఒక్క గౌరవం, ఇవి ఉంటే జీవితాలు మారుతాయి. వర్షిణి కథ అందుకు సజీవ సాక్ష్యం.